వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జ్యువెరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ పుదీనా వేసి పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను 4 టమాటాలు, 1/4 కేజీ వచ్చేసి దొండకాయలు, 1 గుప్పెడు పుదీనా తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కుందామండి. కడిగి కటింగ్ చేసుకుందాము మొత్తాన్ని. ఓకే అండి, ఇప్పుడైతే కట్ చేసుకుందాము. దాని తర్వాత కుక్కర్ తీసుకొని ముందుగా వీటిని దాంట్లో వేసేద్దాము. దొండకాయలు, పుదీనా, టమాటా వేసేసి దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాము. కొంచెం పసుపు, 2 స్పూన్ వచ్చేసి నూనె, ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు వేసి మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందాము. ఓకే అండి, ఇదైతే రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం చింతపండు వేసుకున్నాను. కారం వచ్చేసి పచ్చిమిర్చి అన్న వేసుకోవచ్చు. నేను వచ్చేసి కారపొడి వేసుకుంటున్నానండి. 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ నీళ్ళు, దీంట్లో ఉండే నీళ్ళు వేరేదాకా స్టవ్ మీద పెట్టుకొని ఓకే అండి, రోల్ను బాగా కడుక్కొని టైల్స్గానే ఉంటే ఇంట్లో గుడ్డపరిచి దాని మీద రోల్ పెట్టుకోండి. ఓకే అండి, ఇదైతే రెడీ అయిపోయింది. దీంట్లో నీళ్ళన్నీ వెళ్ళిపోయాయండి. ఇలా రావాలండి. ఇలా వస్తే మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే దంచుకుందాము దీన్ని. ఓకే అండి, సింపుల్ ప్రాసెస్ అండి, తొందరగా అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. ఓకే అండి, ఇప్పుడైతే ఒక ఎర్రగడ్డ వేసుకుందాము. ఓకే అండి, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టుగైతే నా ఛానల్ని ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.